కడుక్కున్నాక ఆ ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని మ్యారినేషన్ చేసాము. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ నుంచి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా మరగాలి. ఎలా అంటే సూర్యుని సౌండ్ రావాలి. ఇట్లా సౌండ్ రావాలి. ఈ ముక్క మామూలు ఫిష్ అయితే స్పూన్ పెడితే తిరిగిపోయే భయం ఉంటుంది, దీనికి ఉండదు. ఈ ముక్క పొలంగా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ చేసిన ముక్కని ఇలా తిప్పుకోవాలి మాడకుండా. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చేసుకోవాలి మనం. నేను 4 వైపులా ఇట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పితే అయిపోతుంది పెద్ద ఫ్రై, జల్లా ఫిష్ ఫ్రై.